ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పిల్లల ముందు నువ్వు బేలగా మారకు. అమ్మా, ఎందుకమ్మా నాన్న మా మీద అంత కోప్పడ్డాడు? అమ్మా, నాన్నకు మనమంటే ఇష్టం లేదా? అదేం లేదమ్మా, ఎప్పుడు మీరలా అనుకోకండి. అమ్మా, నాన్న అలా చిరాకు పడుతుంటే నాకు చాలా బాధేసిందమ్మా. చూడమ్మా, నాన్న ఇప్పుడే బయట నుంచి వచ్చారు కదా, అలా వచ్చి రాగానే మీద పడేసరికి కొంచెం చిరాగ్గా అనిపించుంటుంది. దాన్ని మనం సీరియస్ గా తీసుకోకూడదు. మరి నానమ్మ కూడా నాన్న దగ్గరకు వచ్చింది కదా, మరి నానమ్మనే మనలేదే. అది నిత్య, అమ్మ చెప్తుంది కదా, నాన్నకి మీ మీద ఎప్పుడు కోపం ఉండదు. సరేనా? మీరు వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. మేఘనా, ఏంటమ్మా, ఊరుకో. పిల్లలకి ధైర్యం చెప్పాల్సిందనివి నువ్వే ఇలా అయిపోతే ఎలాగమ్మా? నా మాట విను, ఊరుకోమ్మా. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది పిన్ని? ఇప్పటి వరకు నా ధైర్యం నందునే అనుకున్నాను, కానీ ఈరోజు నందు మాటలు నన్ను భయపెడుతున్నాయి పిన్ని. ఇప్పటిదాకా నందు నన్ను ప్రేమించాడు, నా కోసం, నా ప్రేమ కోసం పరితపించి నా చుట్టూ తిరిగాడు అనుకున్నాను. నన్ను పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటాడని నమ్మాను. కానీ ఈరోజు తను మీడియా ముందు మాట్లాడిన మాటలు వింటుంటే నా మనసుని రంభంతో కోసినంత బాధగా ఉంది పిన్ని. కోర్టులో నా గురించి ఎలా మాట్లాడారో తెలుసా? పెళ్ళయి భర్తని పోగొట్టుకొని 2 పిల్లలున్న నాకు తను జాలిపడి కొత్త జీవితం ఇచ్చాడు అంటున్నారు. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నా మీద ప్రేమతో కాదా పిన్ని? కేవలం నా మీద జాలితోనే పెళ్లి చేసుకున్నాడు. చూడమ్మా, ఇప్పుడు నువ్వేమీ ఆలోచించుకో. బాధతోటి నువ్వు ఏం ఆలోచించినా అది నీ మనసుని మరింత గాయపరుస్తాయే తప్ప ఎక్కడా నీకు ప్రశాంతత అనేదే దొరకదు. వదిలేమ్మా, ఈ క్షణాన్ని ఇలా వదిలేసే. ఎలా వదిలేయాలి పిన్ని? కళ్ళు మూసినా తెరిచినా నందు అన్న మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు నీతో అన్నాను, గుర్తుందా? నా మనసు ఏదో కీడు శంకిస్తోంది పిన్ని. నందు తిరిగొచ్చాక అది ఇదివరకట్లా ఉండదు అని చెప్పాను, గుర్తుందా? అది నిజమే అనిపిస్తోంది పిన్ని. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఈ మార్పులు, ఈ పరిణామాలు ఎంత దూరం తీసుకెళ్తాయో నాకు అర్థం కావట్లేదు మేఘనా. అయిపోయింది పిన్ని. నా పర్సనల్ లైఫ్, నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా కెరియర్ అన్నీ మాయమైపోతాయేమో. కొద్ది రోజులకి అసలు నేనే కనుమరుగైపోతానేమోనని భయంగా ఉంది పిన్ని. కాఫీ. థ్యాంక్ యూ. మేఘనా, ఒక్క నిమిషం. సారీ మేఘనా. ఎందుకు? అదే, నందుని బయటికి తీసుకురావడానికి వేరే మార్గం దొరకలేదు. అందుకే ఫైన్ కట్టి తనని బయటికి తీసుకొచ్చాను.
అది నీకు ఇష్టం ఉండదని తెలుసు, బట్ నాకు వేరే దారి దొరకలేదు. ఆంటీ వాళ్ళు ఎలాగైనా సరే నందుని బయటికి తీసుకురా అంటూ నా దగ్గర ఏడ్చారు. వాళ్ల కోరిక తీర్చడానికి చాలా ప్రయత్నం చేశాను. నువ్వే చూసావు కదా, కోర్టులో నేనే నందుని ఆ హోటల్కి పంపించాను అని అబద్ధం చెప్పాను. నిజానికి నేను పంపించింది వేరే హోటల్కి. కానీ నందు అక్కడికి ఎలా వచ్చాడో తనకే తెలియదు. అయినా సరే నందు పరిస్థితి చూసి నేను అబద్ధపు సాక్ష్యం చెప్పాను. కానీ చివరికి నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని వాళ్ళు కన్సిడర్ చేశారు. అందుకే ఫైన్ కట్టాల్సొచ్చింది. నువ్వు ఫైన్ కట్టి చాలా తప్పు చేసావు ఆరోహి. అంటే నందుకి నేను ఫైన్ కట్టకూడదు అంటావా? అలా కట్టడం వల్ల ఏం జరుగుతుందో నీకు తెలీదా ఆరోహి? ఎప్పటికీ తను చేసిన తప్పు తప్పుగానే మిగిలిపోతుంది. ఆ తప్పు ఒప్పుగా ఎప్పుడు మారుతుంది? నువ్వే చెప్పు. ఏంటో మేఘన, నువ్వు చెప్పేంత వరకు నందుని బయటికి తీసుకురావడం తప్పు అన్న విషయం నాకు అనిపించలేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే బహుశా నేను తప్పు చేశానేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది. నేను నిజంగానే తప్పు చేశానా మేఘన? అవును, 100% నువ్వు చేసింది తప్పే. నందుకి బెయిల్ రాకపోయినా పర్వాలేదు, కాకపోతే కొద్ది రోజులు జైల్లో ఉండేవాడు. తనని బయటికి తీసుకొచ్చి నిజంగా చాలా పెద్ద తప్పు చేశావు. అంటే నీ ఉద్దేశం ఏంటి మేఘనా? ఏంటి ఆగిపోయావు? చెప్పు. అంటే నేనెప్పటికీ రిలీజ్ కాకుండా జైల్లోనే ఉండిపోవాలా? అంతే కదా? అదే కదా నీ ఉద్దేశం? అది కాదు నందు. ఏది కాదు? ఇప్పుడు నీ మనసులో ఉన్న మాట బయట పెట్టావు కదా. అసలు ఏంటి మేఘనా నాతో నీ ప్రాబ్లం? ఎందుకు నన్ను ఇలా పరాయవాణ్ణి చేస్తున్నావు? నందు, అలా మాట్లాడుకు నందు. నేనెప్పుడు నేను పరాయి వాళ్ళ చూడలేదు. నేనెలా చూస్తాను? నువ్వు నా భర్తవి, నాకు తాళి కట్టిన భర్తవి నందు. భర్తని? భర్త అనే గౌరవం అసలు నీకుందా? ఎక్కడైనా రవ్వంతా నా మీద ప్రేమ ఉందా? ఆ ప్రేమ ఉండి ఉంటే కోర్టులో నువ్వు అలా సాక్ష్యం చెప్పుండేదాన్ని కాదు మేఘనా. నేనేం చెప్పాను నందు? నువ్వు తప్పు చేసావని నేను చెప్పలేదు. అక్కడ పీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. దానికి ఏదో కల్పించి ఏదేదో మాట్లాడితే దానికి నన్ను బాధ్యురాల్ని చేయడం ఎంతవరకు న్యాయం నందు? అవును నందు, ఇందులో మేఘనని తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. అక్కడున్న లాయర్ అలా కన్ఫ్యూజ్ చేసి మాట్లాడాడు. పాపం తను మాత్రం ఏం చేస్తుంది? ఏం చెప్పాలో అర్థం కాక అక్కడ చూసింది చెప్పింది. చూసింది చెప్పింది, కానీ తను చెప్పిన దాంట్లో ఎన్ని అర్థాలు వచ్చాయో తెలుసా? ఆ క్షణంలో మరొక అమ్మాయితో కలిసి ఆ హోటల్లో పట్టుబడ్డం నేను తట్టుకోలేకపోయానని తను చెప్పినట్టయింది. నేనలా చెప్పలేదు నందు. నువ్వు నోటితో చెప్పకపోయినా దాని అర్థం అదే. ఏ నిన్ను అడిగిన లాయర్ గారు ఆరోహిని కూడా అడిగారు, కానీ తనేం చెప్పింది? నా కోసం, కేవలం నన్ను కాపాడడం కోసం తను చెప్పేది అబద్ధం అని తెలిసినా ఆ హోటల్కి తనే నన్ను స్టింగ్ ఆపరేషన్ కోసం పంపించాను అని చెప్పింది. అక్కడున్న పరిస్థితులు చూసావు కదా. అందరూ నన్ను ఒక దోషిగా చూస్తున్నారు. అక్కడ నేను ఏం చెప్పినా ఎవరు నమ్మే స్థితిలో లేరు. నా పరిస్థితిని అర్థం చేసుకుంది కాబట్టి నా ఫ్రెండ్గా నన్ను కాపాడడం కోసం తప్పని తెలిసినా తను అబద్ధం చెప్పింది. కానీ నువ్వు మాత్రం నీ నోటితో నుండి నా భర్త లాంటి పనులు చేయడు, నా భర్త ఖచ్చితంగా అక్కడికి స్టింగ్ ఆపరేషన్ కోసమే వచ్చాడు అని ఎందుకు చెప్పలేకపోయావు? అంటే నాకు ఆలోచన రాలేదు. అసలు నేను అక్కడ చూసింది చెప్తే న్యాయం జరుగుతుంది అనుకున్నాను. అవును,
న్యాయం బాగా జరిగిందిగా. కేవలం నీ వల్లే నాకు జీవితాంతం సరిదిద్దుకోలేని ఒక చెడ్డ పేరు వచ్చింది. నందు, నిజంగా నా వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నందు. ఎవరికి కావాలి నీ సారీ? నీ సారీలు కోల్పోయిన నా జీవితాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తాయా? 10 మంది ముందు పోయిన నా పరువు నిలబెడతాయా? ఇదంతా ఎందుకు చేసావు మేఘనా? నా మీద కోపమా, పగ, ద్వేషమా? అంతలా నేను నిన్ను ఏమి ఇబ్బంది పెట్టాను? ఒకే ఒక వారసుని కనమని అడిగాను. అదేనా నేను చేసిన తప్పు? నందు ప్లీజ్, అనవసరంగా నువ్వేదేదో ఊహించుకోకు. కోపంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట నా మనసుని ఎంత గాయపరుస్తుందో నీకు అర్థం కావడం లేదు నందు. ప్లీజ్ ఈ టాపిక్ ఇంతటితో వదిలేయ్. ఎలా వదిలేయమంటావు? జీవితంలో ఫస్ట్ టైం ఎవరి ముందు తల ఎత్తుకోలేని పరిస్థితిలో నన్ను నిలబెట్టావు. ఇదంతా నీ వల్లే, కేవలం నీ వల్లే జరిగింది. ఏమైంది నందు? ఎందుకురా? ఎందుకింత ఆవేశపడుతున్నావు? అమ్మా, ఫస్ట్ టైం నీ మాట వినకుండా ప్రవర్తించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందమ్మా. శాస్తి జరిగింది. నందు, మేఘనా, ఐఎమ్ సారీ. నందు వస్తాడని, ఇంత ఆవేశపడతాడని నేను అనుకోలేదు. నువ్వు నందుకి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు, కానీ నువ్వు చెప్పిన సాక్ష్యం మాత్రం తనకి వ్యతిరేకమైంది. నువ్వు నందు కోసమైనా కోర్టులో అబద్ధం చెప్పుండాల్సింది మేఘనా. ఆవిడెందుకు అబద్ధాలు చెప్తుంది ఆరోహి? ఆవిడెవరు? మహాపతివ్రత. అబద్ధం అంటే ఏంటో తెలియని ఆణిముత్యం. నువ్వు అబద్ధం చెప్పుండాలని ఇప్పుడు చెప్తున్నావు, కానీ కోర్టుకు వెళ్ళటానికి ముందే మేమిద్దరం దాని చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పాం. కానీ మా మాట అసలు వింటేగా. వాడు పుట్టి బుద్ధెరిగాక ఇంతవరకు వాడి కంట్లో కన్నీళ్లు చూసింది లేదు. ఇంత ఆవేశంగా మాట్లాడడం నేనెప్పుడు చూడలేదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనసులోనే దాచుకునేవాడు తప్ప ఎప్పుడూ ఒక మాట కూడా పైకనెరగడు. అలాంటివాడు ఈరోజు ఇంత ఆవేశపడుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదు. నీ భర్త కోసం నువ్వేదైనా చేస్తాను అన్నావు కదా. నీ భర్త కోసం నీ ప్రాణాలైనా సంతోషంగా ఇస్తానన్నావే. ప్రాణమైనా ఇవ్వగలిగే అంత ధైర్యం ఉన్నదానివి కోర్టులో నీ భర్త పరువు నిలబెట్టడం కోసం ఒకే ఒక్క అబద్ధం ఆడలేకపోయావా? కట్టుకున్న భార్యవి, వాడికున్న పరువు మర్యాదల గురించి ఆలోచించలేదు. కానీ ఈరోజు ఆరోహి మాట్లాడింది. వాడి చేసింది తప్పు అని తెలిసినా వాడి కోసం, వాడిని బయటికి తీసుకురావడం కోసం అబద్ధం ఆడింది. అదే గొప్పతనం అంటే. తాళి కట్టించుకుని భార్య అనిపించుకుంటే చాలదు. భర్త పరువు మర్యాదలు పంచుకోవాలి, భర్త బాధ్యతలు కూడా పంచుకోవాలి. అప్పుడే భార్య అవుతుంది. చిచి, నీతో ఎంత మాట్లాడినా వేస్టే. పదండత్తయ్య. ఐమ్ సారీ మేఘనా. ఈ విషయంలో నువ్వు చేసింది తప్పు అని నేను చెప్పలేను, కానీ ఒక్కోసారి పరిస్థితులకి అనుగుణంగా నిజాన్ని కూడా దాచాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక రిపోర్టర్గా అది నీకు అర్థం కాకపోవడం నిజంగా బాధగా ఉంది. నందు అలా ఆవేశంగా నీ మీద ఊగిపోతుంటే నాకు బాధ అనిపించింది. కానీ అతని బాధలో కూడా చిన్న న్యాయం ఉంది. ఎందుకంటే నందు తప్పు చెయ్యడు. ఆ విషయం
నీకు తెలుసు. అది నిరూపించుకోవడానికి నువ్వొక అవకాశం ఇవ్వాల్సిందేమో. నాన్నా, సాధించాను నాన్నా. నిన్ను అన్యాయంగా బలి చేసిన ఆ మేఘన మీద పగ సాధించాను. నువ్వు పైనుంచి నన్ను దీవించావు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ చేయగలిగాను. నా కళ్ళ ముందే నందు మేఘనని చీకొట్టాడు. తనని చూస్తేనే అసహ్యంగా ఉందని తన ముఖాన్ని అనేశాడు. ఆ క్షణంలో నాకు మేఘన కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీళ్లను చూస్తుంటే సాటి ఆడపిల్లగా నాకు బాధ కలగలేదు నాన్నా. ఇంకా ఇంకా ఏడిపించాలని కసి కలుగుతుంది. ఇది సరిపోదు నాన్నా, ఇంకా ఇంకా ఏడిపించాలి. ఆ మేఘనని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి. భర్తని పోగొట్టుకుని పిల్లలతోటి నడి రోడ్డు మీదకి రావాలి. తను బాధపడుతుంటే తన కన్నీళ్లు చూసి నేను ఆనందపడాలి. నిస్సహాయ స్థితిలో ఆదుకునే దిక్కులేక అది ఏడుస్తూ ఉంటే అప్పుడు తన కళ్ళెదురికి వెళ్ళి నువ్వు చేసిన పాపం ఇది అని నేను చెప్తాను. అన్యాయంగా నా తండ్రి ప్రాణాలు తీసిన నీకు ఇంతకంటే గొప్ప బహుమతి నేనివ్వలేను. ఆ రోజు నేను ఎవరో, ఇదంతా ఎందుకు చేశానో మొత్తం బయట పెడతాను నాన్నా. బార్బీ, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మనం సక్సెస్ అయ్యాం. ఈ సక్సెస్ లో నీకు కూడా భాగం ఉంది. కమాన్, ఈ హ్యాపీనెస్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. షాంపెన్ ఎక్కడా తీసుకొచ్చావా? మేడం, ఇలాంటి టైంలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను అనుకోకపోతే ఒక చిన్న మాట. ఏంటో చెప్పు, పర్లేదు. మీరనుకుంటున్నట్టు ఆ మేఘన అంత తేలిగ్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదు. తనని వెళ్ళగొట్టాలి అనుకున్నా తను అంత తేలిగ్గా బయటకు వెళ్ళదు. ఎందుకంటే తనకి ఓర్పు, సహనం చాలా ఎక్కువ. పేషెన్స్ ఉన్న వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు మేడం. అంటే నేను దాన్ని ఏం చేయలేను అంటావా? ఇప్పుడు సాధించింది సక్సెస్ కాదు అంటావా? ఇప్పుడు మీరు సాధించింది సక్సెసే, కానీ ఇది సరిపోదు మేడం. ఎంతైనా నందు మేఘనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడున్న కోపం తర్వాత తగ్గిపోవచ్చు. ఏదో ఒకరోజు తను మోసపోయాను అన్న విషయం నందుకి అర్థమవుతుంది. అప్పుడు మేఘన మీద ప్రేమ పెరుగుతుంది. అది జరగకముందే ఇప్పుడున్న హీట్ని మరింత వేడెక్కించాలి మేడం. కరెక్ట్గా చెప్పావు బార్బీ. ఈ ఆలోచన నాకు ముందే వచ్చింది. అందుకే ఈ సిచ్యువేషన్ని మరింత హీట్ చేయడానికి నేను ఆల్రెడీ ఏర్పాట్లు చేసేశాను. నిజంగానా మేడం? మరి నాకు చెప్పలేదు. నేను చేసేవి ఏవి ఎవ్వరికీ చెప్పను. చేసి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు షేర్ చేస్తాను. నేను కూడా మేఘన వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరుకోవట్లేదు. తను అక్కడే ఉండాలి. కొద్ది రోజుల పాటు తను అందరి చేత మాటలు పడాలి, తిట్టించుకోవాలి, చీత్కారాలు పడాలి. ఆ మాటలు వినలేక అది కుమిలి కుమిలి చావాలి. అప్పుడు తను బయటికి వెళ్ళాలి. ఇది నేను అనుకున్న ప్రాసెస్. ఇందుకోసం నేను మేఘన కోసం ఒక గిఫ్ట్ కూడా రెడీ చేశాను. దాన్ని పంపిస్తున్నాను. గిఫ్టా? గిఫ్ట్ ఏంటి మేడం? నందు అరెస్ట్ అయిన తరువాత నందుని తీసుకుపోతుంటే మేఘన ఇంకా ఆనందంగా లైవ్ టెలికాస్ట్ లో మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియోని ఎడిట్ చేయించాను. నిజంగా నందు అంటే ప్రేముంటే తను దొరికిపోయిన తరువాత మొహంలో బాధ కనిపించాలి గాని ఆనందంగా ఎలా మాట్లాడుతుంది? లేదు కదా. కానీ నేను తయారు చేసిన వీడియోలో అది కనిపిస్తుంది. దీన్ని నేను నందుకి గిఫ్ట్గా పంపిస్తాను. ఆ తర్వాత జరగబోయేది ఎలా ఉంటుందో నువ్వే చూడు. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగానే రేపొద్దున అనాథాశ్రమంలో పిల్లలకి అన్నదానం చేయడానికి రెడీ చేయించాను. వెరీ గుడ్. మేఘన ఇలా కొంప ముంచుతుందని నాకు కూడా తెలీదత్తయ్యా. అంత ఆవేశంగా ప్రవర్తించానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అంతేనే, ఏదైనా తెగేంతవరకు తెచ్చుకోకూడదు. ఆవేశం ఒక్కసారి కట్టలు తెంచుకుంది అంటే
దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. చివరికి దాని ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుంది. నా దిగులంతా వాడి గురించే అత్తయ్య. ఇన్ని సమస్యలు తట్టుకుని వాడు తిరిగి ఎలా మామూలు మనిషి అవుతాడు? ఇలాంటి అవమానాలు ఎలా దిగమింగుకుంటాడు? 10 మందిలో ఎలా తట్టుకుంటాడనే ఆలోచిస్తున్నాను. అది సరే, ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అదే సులోచన, ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగింది కదా, చివరికి ఆ అమ్మాయి మీద చేసుకునే పరిస్థితి వచ్చిందే అంటే పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందో నీకే అర్థమవుతుంది కదా. మరి నువ్వేం నిర్ణయం తీసుకున్నావు? నిర్ణయం అంటే? అదే, ఈ ఇంటి కోడలుగా మేఘన ఉండాలా వద్దా అని. అదేంటత్తయ్య అలా అంటారు? ఈ మాత్రం దానికే తనని కోడలు కాదు అనుకుంటామా? కాదనుకుంటుంది మనం కాదే, నీ కొడుకు. వాడే కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంత ప్రేమించిన వాడే ఆ అమ్మాయి మీద కోపంతో చాచి చెంప పగలగొట్టాడు. ఇంకా ఆ బంధం నిలబడుతుందంటావా? అత్తయ్య, ఈ కోపాలు తాపాలు ఎన్ని రోజులుంటాయి చెప్పండి? మనదే ఉంది, భార్యాభర్తలన్న తర్వాత ఆ మాత్రం గిల్లిగజ్జాలుంటాయి. ఇవాళ కాకపోతే ఇంకో 10 రోజుల తర్వాతైనా మళ్ళీ వాళ్ళలో కోపం తగ్గుతుంది, జరిగినవన్నీ మర్చిపోతారు. వాళ్ళని చూస్తుంటే నాకెందుకో అవి మరింత పెరిగే గొడవలే తప్ప సర్దుకుపోయే గొడవల్లా కనిపించటం లేదు. ఏదో ఒకరోజు వాడి విషయంలో మనమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మీరలా మాట్లాడుతుంటే వాడి భవిష్యత్తు గురించి నాకు భయం పట్టుకుందత్తయ్య. అయినా నాకు తెలిసి వాడెక్కువ రోజులు మేఘన మీద కోపంగా ఉండలేడు. ఎందుకంటే ఆ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం, ఆ పిల్లల కోసం నాకే దూరం అవ్వాలి అనుకున్నాడు. ఏవో చిన్న చిన్న గొడవలున్నాయని బంధాల్ని కాదనుకుంటాడా ఏంటి? అయినా ఇలాంటి విషయాల్లో మనం తల దూర్చకపోవడమే మంచిది. వాడి నిర్ణయం వాడు తీసుకుంటేనే బాగుంటుందత్తయ్య. ఓసే పిచ్చి మొద్దు, నీకేమీ అర్థం కాదు. ఎంత పెద్ద బంధమైనా తెగిపోవడానికి క్షణం చాలు. నువ్వనుకుంటున్నట్టు ఇవేం చిన్న చిన్న గొడవలు కాదు, మనుషులు విడిపోయేంత పెద్ద గొడవలు. ఏమో, ఇన్ని రోజులు ఆ పిల్ల మీద పెంచుకున్న ప్రేమంతా ఈ రోజు ద్వేషంగా మారిందేమో, ఎవరికి తెలుసు? నాకైతే అనుమానంగానే ఉంది. నిజంగా నీకు నా మీద చాలా ప్రేమ ఉంది కదా నందు? ఇదిగో చూడు, నువ్వే చూడు. నిజంగా నా మీద ప్రేమను దానివే అయితే నేను అరెస్ట్ అయ్యి నన్ను పోలీసులు తీసుకెళ్లిపోయా కూడా ఎంత ఆనందంగా హోస్ట్ చేస్తున్నావు చూడు. ఇది అబద్ధం. నేను నిజంగా నువ్వు అలర్ట్ అయిన తర్వాత లైవ్ ఆపేశాను. షట్ అప్ నందు, నందు ప్లీజ్ నందు, నందు.